వెల్కమ్ టు మల్లికాస్ వరల్డ్. ఈరోజు మనము కొత్త వంట నేర్చుకోబోతున్నాము. ఏం లేదు, అందరూ మామూలుగా ఆలు కర్రీ చేస్తారు కదా, ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనం ఇవాళ చేయబోతున్నాం అనమాట. సో అందుకు కావాల్సిన పదార్థాలు 2 ఆలుగడ్డలు, 2 టమాటాలు, కొన్ని వెల్లుల్లిపాయలు. సో వీటిని బాగా బాయిల్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సో 3 ఎండుమిర్చి. ఎందుకంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు మళ్ళీ కారం యాడ్ చేస్తాం కాబట్టి సో కొద్దిగా ఇది బాగా సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. వీటిని మనం చక్కగా వేయించేసుకున్న తర్వాత వీటి చెక్కు తీసేసుకోవాలి. సో ఇలాగ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. ఇదాకా వేయించేసుకున్నాం కదా, వాటిపైన అంతా చెక్కు తీసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత వీటిని ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని చక్కగా రోట్లో వేసేసుకొని కొంచెం మెత్తగా బాగా దంచుకోవాలి. సో ఇది మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా కాల్చుకున్నటువంటి సో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాం. తర్వాత అందులోకి మనము వేయించి పెట్టేసుకుని పీల్ తీసుకున్నటువంటి ఆలు, అటువంటి సో కొత్తిమీర కూడా వేసుకున్నాం ఫైనల్గా. సో అది కూడా వేసి ఇందులోనే మన హ్యాట్స్ అండ్ కర్డ్ రుచి చాలా బాగుంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఇందులో ఒక 2-3 స్పూన్లు హ్యాట్స్ అండ్ కర్డ్ వేస్తున్నాను. కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న దానిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము. సో తర్వాత టమాటాలు వేసి స్మాష్ చేసుకున్నాము సపరేట్గా. టమాటాలు మనం కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా, వాటిని కూడా ఇలాగా ఒక కప్పులోకి తీసేసుకున్నాము. ఆ తర్వాత బాండిల్ పెట్టేసుకొని స్టవ్ పైన కాస్త నూనె, సో రుచి కోసం కొంచెం పెరగడానికి బటర్ వేస్తున్నామండి ఇందులో. బటర్ బాగా ఇంకెక్కిపోయింది. ఆ తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ తురుము వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో కొంచెం సిమ్లో పెట్టేసుకొని అందులోకి ఒక చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. సో వేసి దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీ ఉంది కదా, అందులోకి వేసేస్తున్నాను.
కాస్త బాగా ఉడకాలి. మన ప్యూరీ చిక్కబడిందండి. ఆ తర్వాత అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం రుచికి సరిపడా. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చగా చేసుకున్నటువంటి ఆలు, బాగా కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా. తర్వాత కాస్త నీళ్ళు వేసుకొని కర్రీకి సరిపడా నీళ్ళు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మనం ఒక 3 నిమిషాలు ఉడికిచ్చేసుకున్నామండి కర్రీని. కర్రీ తయారైపోయిందండి. ఫైనల్గా ధనియాల పొడి, కొంచెం పుదీనా, కాస్త మేతి చూడ వేసేసుకొని బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ కట్టేసుకొని చపాతీతో, రోటీతో, రైస్తో అయినా సర్వ్ చేసుకొని తినచ్చండి. చాలా ఎమ్మీగా ఉంటుంది.